కోహ్రా వెబ్ సిరీస్ సీజన్ 2 నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందండి. తెలుగులో అవైలబుల్‌లో ఉంది. హలో! హాయ్ ఆల్. వెల్కమ్ టు పీఆర్‌పీ డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకు నచ్చింది భయ్యా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ గానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. సిరీస్ ఓపెన్ అవ్వగానే ప్రీత్ అనే ఒక క్యారెక్టర్ హత్య చేయబడతది. సో, హూ ఈస్ ద కిల్లర్ అనేది, హూ ఈస్ ద కల్ప్రిట్ అనేది ప్లాట్ లైన్ అన్నమాట. బట్ ఇదే ప్లాట్ లైన్ మీద వెబ్ సిరీస్ మొత్తం తీశాడంటే లేదండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. సన్నిని పోగొట్టుకున్న ఫాదర్, ఫాదర్‌ని పోగొట్టుకున్న సన్, పుట్టబోయే బిడ్డకి ఫాదర్ నేనే కాదా అని డౌట్ తోటి అనుమానించే ఒక వ్యక్తి. ఈ 3 ప్లాట్ లైన్స్ అనేది లేయర్ వైస్‌గా ఈ సిరీస్‌లో మనకి ఉంటదన్నమాట. సో, ఈ ప్లాట్ లైన్స్‌లో మనకి లవ్, ఎఫెక్షన్, గిల్ట్, అనుమానం, అవమానం ఇలాంటి ఆల్ ఎమోషన్స్ అనేటివి మనకి మొత్తం మిక్స్ చేసి కలగూర గంపలాగా మనకు వెబ్ సిరీస్ అనేది తయారు చేసి నెట్‌ఫ్లిక్స్ వాడు మనకు రిలీజ్ చేసిండు. సో, చూస్తే గనక మనం మాక్సిమం ఎంగేజ్ అవుతూనే ఉంటాం. ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయేలోపే మనం మెల్లిమెల్లిగా సిరీస్‌లో ఇన్వాల్వ్ అవుతాం. 6 ఎపిసోడ్స్ 50 మినిట్స్ ఈజీగా అయిపోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే ఒక్క సిట్టింగ్‌లో అవ్వగొట్టొచ్చు. మరీ ఇంత లేపుతున్నావు ఈ సిరీస్‌లో డ్రాబ్యాక్ లేదా అంటే ఉంది అండి. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అది కొద్దిగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ మనకు ఒక ఫోర్త్ ఎపిసోడ్ వచ్చేసరికి మెయిన్ మర్డర్ ప్లాట్ అనేది పక్కకు పోయిన ఫీలింగ్ వస్తది. అది సైడ్ ట్రాక్ అయిన ఫీలింగ్ వస్తది. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి తప్ప సిరీస్‌లో మనం మాక్సిమం హుక్ అవుతాం, ఎంగేజ్ అవుతాం, ఆ క్యారెక్టర్స్ తోటి ట్రావెల్ చేస్తాం. ఈ సిరీస్ మొత్తం పంజాబీ ఇలాంటి రాష్ట్రాలలో జరిగినా గూడా మనం ఎందుకో కనెక్ట్ అవుతాం భయ్యా. అంటే అది రైటింగ్ యొక్క బలమని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే అందరూ బాగా చేశారు. మెయిన్ పోలీస్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్‌ని డీల్ చేసేది గూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళంతా ఉన్నంతలో బాగా చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ స్కిప్ చేయాల్సొస్తది. సో, ఫ్యామిలీతో అవాయిడ్ చేస్తేనే బెటర్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.